హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ క్యాబేజీ చక్కగా శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టానండి. ఉప్పేసి కొంచెం ఉడకబెట్టాను. మనం ఉడకబెట్టిన క్యాబేజీ తినాలన్నమాట. పచ్చి క్యాబేజీ వండుకోకూడదు. పచ్చి క్యాబేజీ వండితే ఈ థైరాయిడ్ సమస్య ఇంకా పెరుగుద్దండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి క్యాబేజీ తినకూడదు, క్యాలీఫ్లవర్ తినకూడదు అంటారు కదా. కానీ వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. నాకు క్యాబేజీ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఎక్కువగా తినను, ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా ఉడకబెట్టిన క్యాబేజీ అయితే తినొచ్చు అనమాట. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తినకూడదు, ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు. ఉడకబెట్టిన క్యాబేజీ, ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ తినొచ్చు అనమాట. ఈరోజు మనం క్యాబేజీ కర్రీ వండుకుంటున్నామండి. శనగపప్పు, ఉడకబెట్టిన శనగపప్పు, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి చక్కగా మనం ఈరోజు కర్రీ చేసుకోబోతున్నాం. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందు ఆయిల్ పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, చిటికెడు పసుపు, కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, మెంతి పొడి వేగిపోయిందండి. పసుపు, మెంతి పొడి. ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసాం కదా. ఇదిగోండి ఒక 3 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఒలిచి గంటి పెట్టుకున్న 10-15 వెల్లుల్లిపాయలు కానీ. ఇవి వేగినాయి కదా. పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలను అల్లము దంచుకున్నానండి కచ్చాపిచ్చిగా. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపిచ్చిగా దంచుకున్న అల్లము, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే మనం ఈరోజు కర్రీలో కారం వేసుకోవడం, ఈ పచ్చిమిరపకాయల కారం, ఎండుమిరపకాయల కారం. ఇవి వేగినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దాం. మగ్గాక చూద్దాం. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ క్యాబేజీ వేసేసుకుందాం. చక్కగా ఉడకబెట్టిన క్యాబేజీ. క్యాబేజీ కొంచెం చక్కగా బాగా మగ్గనిద్దామండి. ఉడకబెట్టిందే తొందరగానే మగ్గిపోతుంది. కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. కొంచెం ఆయిల్లో క్యాబేజీ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. క్యాబేజీ చక్కగా మగ్గిపోయింది. మనం ఉడకబెట్టిందే కదా, తొందరగానే మగ్గుతుంది. పచ్చిదే ఇంకా తొందరగా మగ్గుద్దండి. కాకపోతే ఏంటంటే మనము ఉడకబెట్టుకోవాలి కదా. పెద్దవాళ్ళు ఇది వరకు అందుకే ఉడకబెట్టి ఉండేవారు ప్రతి పదార్థాన్ని కూడా.
మందులు ఎక్కువ కొడతారు కదండి క్యాబేజీకి ఎక్కువ మందులు కొడతారు, క్యాబేజీకి క్యాలీఫ్లవర్కి. అందువలన మనం శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని వండుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన శనగపప్పు అండి, ఇది వేసేసుకుందాం. శనగపప్పు కూడా కొంచెం వేగనిద్దాం, లాస్ట్లో కొబ్బరి వేసుకుందాం. ఇదేనండి, చక్కగా శనగపప్పు క్యాబేజీ చక్కగా మగ్గిపోయినాయండి. లాస్ట్లో మనం పచ్చి కొబ్బరి తురుము అన్నమాట, ఇది వేసుకుందాం. చూసారా ఎంత మంచి కాంబినేషనో కర్రీ. క్యాబేజీ మంచిది, చక్కగా విటమిన్స్ అవన్నీ ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది క్యాబేజీలో, మంచిది. మన శనగపప్పుతో ప్రోటీన్ వచ్చేసింది చక్కగా, మన కొబ్బరితో కూడా ప్రోటీన్ వచ్చింది చక్కగా. ఇలాగా మనం ఏ కర్రీ చేసుకున్నా ఇలాంటి కాంబినేషన్లో చేసుకోవాలండి, అప్పుడు మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. రుచి కూడా ఉంటుందండి, టేస్ట్ కూడా పెరుగుద్ది. మనం శనగపప్పు వేసినందువలన, కొబ్బరి వేసినందువలన టేస్ట్ కూడా పెరుగుద్ది. మనం ఏ కర్రీ చేసుకున్నా ఇలాగా కాంబినేషన్లో చేసుకోవాలన్నమాట. చూసారా, చూస్తానికి కూడా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో, వైట్గా. ఈ అన్ని కలర్స్ మనం వేసినట్టే ఉన్నాయి. కొంచెం పసుపు వలన మనకు కొంచెం క్యాబేజీ కలర్ మారింది, కానీ పసుపు కూడా వేయకపోతే ఇంకా వైట్గా ఉంటుంది. కానీ పసుపు వేసుకోవాలి కదండి, పసుపు యాంటీబయాటిక్ కనుక పసుపు వేసుకోవాలి. ప్రతి పదార్థంలో కూడా పసుపు వాడుకోవాలి. అయినా కూడా కలర్స్ మనకు ఏమీ పోలా, అలానే ఉన్నాయి చక్కగా అన్ని కలర్స్ కూడా. చూసారు ఎంత బాగుందో కర్రీ. 2 చూతురుగాను అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. నేను ఆల్రెడీ క్యాబేజీలో వేసాను కదా, అయినా అసలు మనం వేయలేదు కదా, కొంచెం వేద్దాం. క్యాబేజీలో మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా, ఉప్పు బాగానే ఉంటుంది. శనగపప్పులో కూడా ఉప్పు వేసాను, అందుకే కొద్దిగా లైట్గా వేసాను. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం, చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఈ మధ్య నేను అన్నిట్లో ఉప్పులు ఎక్కువ వేసేస్తానని అంటున్నారు మా ఇంట్లో. సరిపోయిందండి, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. అయిపోయిందండి కర్రీ. కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేగకూడదు అన్నమాట. అయిపోయిందండి, సూపర్ టేస్టీ అండి. 2 చూతురుగాను ఇదిగోనండి, ఆవిరి వస్తుంది, పొయ్యి కట్టేద్దాం. అయిపోయింది కదా, ఇదిగోనండి మన క్యాబేజీ శనగపప్పు కొబ్బరి కర్రీ. సూపర్ కర్రీ అండి, టేస్టీ కర్రీ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.